దేశానికి సుపరిపాలన అందించిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులు చెప్పారు. రాజీవ్ గాంధీ 32వ వర్ధంతిని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో పాటు వినాయక నగర్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ డైనమిక్ లీడర్ ఇందిరాగాంధీ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోరిక మేరకు ఆనాడు రాజీవ్ గాంధీ ప్రధాని పదవిని స్వీకరించారని అన్నారు. ప్రధానిగా రాజీవ్ గాంధీ సుపరిపాలన అందించారని, యువతకు ఐటీ రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చారని గుర్తు చేశారు. అలాంటి రాజీవ్ గాంధీని కొందరు దుర్మార్గులు పొట్టన పెట్టుకున్నారని మండిపడ్డారు. రాజకీయాలకు దూరముండి ఈ రోజుల్లో ఒక ఎమ్మెల్యే కానీ ఒక పార్లమెంట్ మెంబర్ కానీ నేను కానీ నా కొడుకు కానీ బిడ్డ అన్న రోజుల్లో అటువంటి వాళ్ళు వాళ్ళ తాతలు తల్లులు ప్రైమ్ మినిస్టర్గా చేసిన నాకు ఈ రాజకీయ జీవితం ప్రజలకు అవసరం ఉన్నప్పుడే ఉపయోగించుకుంటామన్న ఉద్దేశంతో వారు ఒక పైలట్ గా ఉండి వారి జీవనం గడపడం జరిగింది. అటువంటి వారు ఇందిరాగాంధీ తర్వాత మన ప్రజల కోరిక మేరకు భారతదేశానికి మంచి దిక్కును కోల్పోయామన్న ఉద్దేశంతో మరి పార్టీ కార్యకర్తలు కానీ పెద్దలు కానీ ప్రజలు కానీ కోరిక మేరకు వారు రాజకీయాలకు రావడం జరిగింది. వారు వచ్చిన తర్వాత నా యువకులకు